ఈరోజు మనం మీతోటి షేర్ చేసుకోవాల్సింది ఒక పేషెంట్ 11 ఇయర్ ఓల్డ్ పాప బ్రెయిన్ ట్యూమర్ నుంచి సఫర్ అవుతూ తన సక్సెస్ స్టోరీ ఈరోజు చేసుకుందామని మీ ముందులో ఉన్నాను. 11 ఇయర్స్ ఓల్డ్ పాప హెడేక్తో పాటు కళ్ళు తిరిగి పడిపోవటం అనేది జరుగుతూ తను స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోలేక మన దగ్గరికి ప్రజెంట్ అయ్యారు. వచ్చినప్పుడు చాలా క్రిటికల్ కండిషన్లో ఉండి అన్కాన్షియస్ స్టేట్లో ఉండారు అనమాట. పేరెంట్స్ అంతకు ముందల దానికోసమే డాక్టర్కి చూపించి పెద్ద బ్రెయిన్ ట్యూమర్ ఉంది, చాలా క్రిటికల్ అని చెప్పడం జరిగింది. దానికి ఎట్లా చేయాలి ఏంటని మన దగ్గరికి రావడం జరిగింది. ఆ క్రిటికల్ స్టేట్లో మనం ఆపరేషన్ చేసాం. దాన్ని మిడిల్లో బ్లాస్టమ్ అంటాం. బ్రెయిన్ స్టెమ్ అనేది దాని లోపలికి చొచ్చుకుపోతూ ఆ ఒత్తిడి అనేది చేస్తూ ఉండింది. దాన్ని మనం న్యూరో మానిటరింగ్ లేటెస్ట్ పరికరాలను ఉపయోగిస్తూ అది న్యూరో మైక్రోస్కోప్ అవ్వచ్చు, ఇది న్యూరో మానిటరింగ్ అండ్ క్యూసో వాటితో తొలగించడం జరిగింది. కానీ ఆ బ్రెయిన్ స్టెమ్ కంప్రెషన్ ఉండటం వల్ల చాలా 1.5 to 2 months కోమాలో ఉండటం జరిగింది. ఆ తర్వాత నిదానంగా పేరెంట్స్ ఒక్క సపోర్ట్ వల్ల పాప ఒక్క దృఢ కల్పం అంటాం, ఏదైతే ఫిజియోథెరపీతో పాటు కాన్ఫిడెన్స్తో పాటు నేను బెటర్ అవ్వాలి అనే ఒక విల్ పవర్ ఏదైతే ఉందో దాంతో కంటిన్యూస్ ఫిజియోథెరపీ రీహాబ్ చేస్తూ వితిన్ 6 to 8 months నార్మల్ అయ్యింది. నడుస్తూ అంతా బ్యాక్ టు ఏదైతే ఇంతకు ముందుల ప్రీ సర్జరీ ఏదైతే తను చేస్తూ ఉండిందో అదే కండిషన్కి మళ్ళీ రావడం జరిగింది. నాట్ ఓన్లీ స్టడీస్లో కాకుండా గేమ్స్లో కానీ అన్నింటిలోనూ ఉంది. ఇది కేవలం జనరల్గా మనము అనుకుంటా ఉన్నాం, ఒకసారి బ్రెయిన్ ట్యూమర్ వస్తే ఇంకా లైఫ్ ఉండదు, ఇది పిల్లలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు, ఇంకా దీనికి బెడ్ రిడనే ఉంటారు, కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు అని. కానీ ఇటువంటి ట్యూమర్స్ సర్జరీ ఒక పార్ట్ అయితే పేషెంట్ యొక్క విల్ పవరు, దానికి పడే పోస్ట్ ఆపరేటివ్ పడే ఏదైతే శ్రమ అని అంటామో దానికి వదిలేయకుండా నేను నార్మల్ అవ్వాలి అని ఒక దీక్షతోటి మనం గనక ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, ఫిజియోథెరపీ అవ్వచ్చు, లేదా నాలెడ్జ్ పరంగా బుక్స్ రీడింగ్ కానీ ఇది కానీ కనుక చేసి దానికి బ్రెయిన్కి సరైన ట్రైనింగ్ కనుక ఇస్తే నియర్ నార్మల్ అవ్వచ్చు అనే దానికి ఇది ఒక స్టోరీ మా. ఇది ఎందుకు జనాల్లో తీసుకున్నారని మీరు చూస్తూ ఉంటారు. చాలామంది మటుకి ఇంకా అయిపోయింది, మీరు రీసెంట్గా స్టోరీలు ఠాగూర్ టైప్లో అంతా అలాగనే ఉండవు. ఈ కాలంలో కూడా 10లో 1, 2 లేదా 100లో 1, 2 అలా ఉండొచ్చు. మెజారిటీ ఆఫ్ దెమ్ అందరూ పేషెంట్లు ఒక బాగు కోసమే శ్రమ పడుతూ ఉంటారు. పేషెంట్లు కూడా మనము నార్మల్ అవ్వాలి అని ఒక దృఢ నిశ్చయంతో కనుక పాజిటివ్ విల్ పవర్ తోటి కనుక మనం చేస్తూ ఉంటే ఆ ఫిజియోథెరపీ అవ్వచ్చు, ఎక్సర్సైజెస్తో పాటు ఆ పేరెంట్ సపోర్ట్, వాళ్ళు చాలా బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉన్నా సరే ఎంతో కష్టపడి దాన్ని నార్మల్ చేసుకోగలిగారు.